హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తవ్వ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను ఏం చేశాను ఏంటి లంచ్కి అని చెప్పేసి చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ చాలా వరకు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి వెళ్తుంది వీడియో అనేది. ఓకేనా? నేను కనిపించట్లేదు వీడియో తీస్తూ అనేసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కిచెన్లో కన్వీనియంట్గా ఉండదన్నమాట వీడియో తీయడం, నేను కనిపించేలాగా వీడియో తీయడం అంటేది. ఓకేనా ఫ్రెండ్స్? ఏమనుకోవద్దు. ఇంకేంటి అంటే ఇంకా వీడియో విషయానికి వచ్చి మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నేనేం చేశాను స్పెషల్గా ఆ రోజు అనేది చూసేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా అలాగా చెప్పండి కాంబినేషన్. కుకింగ్ చేయడం ఎంతమందికి ఇష్టము? మామూలుగా అంటే గంటలు 2 గంటలు నిలబడి చేయాలి కదా అన్న చిరాకులో కొంతమంది ఉంటారు. కొంతమంది టైంని మేనేజ్ చేసుకుంటూ మనం ఎలా చేయాలి అనేది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేనైతే టైంని వేస్ట్ చేసుకొని మ్యాక్సిమం ట్రై చేస్తే, ఇప్పుడు చూసారు కదా, నేనైతే 3 పొయ్యిలు అంటించేసాను అనమాట. అలాగా సిమ్లో పెట్టేస్తే 3 కలిపి అయిపోతాయి ఒకే టయానికి. అట్లా మేనేజ్ చేస్తా. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు నేను యూట్యూబ్లో చూసిన వీడియోస్లలో ఈ స్టవ్ ఉంది కదా, ఈ గ్లాస్ స్టవ్ అనేది పేలిపోతున్నాయి. నాకు కొన్ని వీడియోస్ చూసినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది, ఇది పేలుతుందేమో అని. మాకు స్టీల్ స్టవ్వే ఉండేది ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే. ఏం జరిగిందంటే మా అన్నయ్య వాళ్ళు ఇంకా పీజీలో ఉండడం అట్లా ఏం లేకుండా మామూలుగా రూమ్ తీసుకుంటున్నారు. ఇంకా రూమ్లో అయితే వాళ్ళకి స్టీల్ది అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా క్లీనింగ్కి అని చెప్పేసి, అది నాకు పంపించేయండి, నేను మీకు ఆర్డర్ పెడతా అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే, లుకింగ్ వైజ్గా బాగుంది, ఇప్పుడు కొత్తగా ఉంటున్నాయి కదా, స్టీల్ ఏముందిలే అని చెప్పేసి నేను కూడా సరే ఓకే అన్నా అనమాట. మనకు అప్పుడు తెలియదు అనమాట. అయితే ఇంకేం జరిగింది, సరే వచ్చేసింది, వాళ్ళకి మేము పంపించేసాము. నాకు తీసుకునే ముందు వరకు నాకు అసలు తెలియదు ఇలా పేలుతాయి అని చెప్పేసి ఈ స్టవ్స్ అనమాట. నేను తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అమ్మో పేలుతాయా ఇవి, అయితే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటూనే వంట చేసేదాన్ని అనమాట. ఇంకొక రోజు ఏం చెప్పాను అనమాట మా నాన్నకి, నాన్న ఇట్లా పేలుతున్నాయంట ఇవి వచ్చేసి స్టవ్లు, మనం మార్చుదామా, వేరే తీసుకుందామా స్టీల్ది అని చెప్పేసి అంటే, అదే బాగుండింది మనకు, ఫస్ట్లో ఊరికి అనవసరంగా ఇది తీసుకున్నాడు చెప్పకుండా అని చెప్పేసి కూడా మా నాన్న అన్నాడు. ఏం కాదులే, ఏం పేయలేదులే అని అన్నాడు అనమాట. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. ఆల్రెడీ ఒక వస్తువు ఉందంటే దాన్ని మళ్ళీ ఉంచుకొని పక్కన పెట్టేసి వేరే కొత్తది కొనుక్కోవాలనే థాట్ అయితే రాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో అలాగే ఏం కాదులే అని చెప్పేసి నేను అలానే యూజ్ చేస్తున్నాను. కానీ నేనైతే జాగ్రత్తగా చేస్తా వంట. ఆడైతే ఒక్కోసారి నాకు అక్కడ వంట చేస్తున్నాను అంటే కన్ఫామ్‌గా నాకు అది మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది, ఇలా పేలుతాయి కదా అని చెప్పేసి. సో జాగ్రత్తగా ఉంటాను. మొబైల్ కూడా అంతగా ఎక్కువ యూజ్ చేసేదాన్ని కావట్ల. తర్వాత నుంచి మొబైల్స్ పేలుతున్నాయి కుకింగ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయడం వల్ల హీట్‌కి అని చెప్పేసి కూడా, లేదంటే ఒక టైంలో నేను కూడా వర్క్ చేసుకుంటూ కిచెన్లో కుకింగ్ చేస్తూ నేను మొబైల్ చూసే టైప్ నేను. అలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా మీలో ఎవరన్నా? అంటే కుకింగ్ చేస్తూ వీడియోస్ చూడడం, మొబైల్ చూస్తూ ఉండడం. నాకైతే అలవాటు ఉంది. తర్వాత వీడియోస్‌లలో మొబైల్స్ యూజ్ చేస్తూ కుకింగ్ చేస్తే పేలిపోతాయి అన్నప్పటి నుంచి నేను కొంచెం అవాయిడ్ చేశాను అనమాట మొబైల్‌ని. అలా ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అనమాట ఈ స్టవ్ స్టోరీ, మా స్టవ్ స్టోరీ. నేనైతే ఇప్పటికి కూడా భయపడుతూనే చేస్తూ ఉంటాను వంట అనమాట. అది అసలు ఎందుకు పేలుతుంది అనేది మీరు కామెంట్ చేయండి ఒకసారి, నాకు తెలుస్తుంది క్లారిటీగా. ఇది ఫ్రెండ్స్ మా లంచ్ అనమాట. వైట్ రైస్, రాగి సంగటి, చికెన్ కర్రీ, పెరుగు. ఇది మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగా? కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కదా, నాకైతే చాలా ఇష్టం. రాగి సంగటి మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు మా అమ్మ చేస్తుంది, నేనే చేసాను ఫస్ట్ టైము. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంకా పూలు కోసేద్దాం, చెట్లకి నిండా ఉన్నాయని చెప్పేసి కోస్తూ ఉన్నాము. వేరే వాళ్ళకి పిల్లలకి ఇద్దాంలే అనేసి, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, మీకు గార్డెన్ గురించి ఎంతమందికి తెలుసు, అంటే ఐ మీన్ ఎలా ఏం చెట్లు అనేది తెలుసో చెప్పండి. అలాగే నేను కోసే కనకంబరాల చెట్టు పేరు చెప్పండి. కొంతమంది బెంగళూరు కనకంబరాలు అంటారు, కొంతమంది కొమ్మ కనకంబరాలు అంటారు. మా సైడ్ కొమ్మ కనకంబరాలు అనే అంటారు. ఇంకా ఒక సైడ్ వచ్చేసి బెంగళూరు కనకంబరాలు అంటారు అనుకుంటా. మీరేమంటారో చెప్పండి మీకు తెలిస్తే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, చెట్లు చాలా వాడు పట్టేసినట్టు ఉంటాయి ఎంత వాటర్ పెట్టినా కూడా. నాకైతే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఈ సమ్మర్ అంతా అసలు చెట్లను చూడాలి, చూడగానే నాకు ఇంకా బాధ వచ్చేసిద్ది. మనకు వర్షాకాలము
ఇంకా వింటర్లో అయితే బాగుంటాయి చెట్లు. సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఇంకా ఎలా అయిపోయినాయి చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి. అంత బాధేసిద్ది నాకైతే. అందుకే నేను కూడా ఈ ఇయర్ వాటర్ వస్తాయి లేదో అన్న డౌట్తోనే మేము లాస్ట్ ఇయర్ ఏం నాటలేదు ఎక్కువ. అంతకు ముందువే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ నాటుదామని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎలా ఏంటి అనేది ఇంకా ఏం అనుకోవట్లేదు. కానీ నాటాలి ఇంకా కొత్తగా తీసుకొచ్చి. నాకైతే చెట్లు నాటుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగా గార్డెనింగ్ పెంచుకోవడం, ఇలా రకరకాల చెట్లు నాటుకొని వాటిని చూసుకుంటూ అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఈ గులాబీ చెట్టుకి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. అది కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటంటే గులాబీ పూలు ఇవి పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండవు. అంటే చిన్నపిల్లలు పెట్టుకుంటారనుకో, మనమైతే పెట్టుకోలేము. ఉన్న ఎలకతో ఒక పీస్ అంటారు కదా, మన జడలు అలా ఉన్నాయి ఇప్పుడు. పిల్లలు పెట్టుకుంటారు, మనకు మైక్లా ఉంటాయని చెప్పేసి మనం పెట్టుకోము అనమాట. అలా అనమాట. సో నేను పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట, ఎవరికి ఎందుకు ఎండిపోవడం అని చెప్పేసి.